ఎట్టకేలకి అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఈ మేరకు పార్లమెంటు ఈ బడ్జెట్ సెషన్లోనే చట్టం చేయబోతోంది. అయితే దీనికి ముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి సంబంధించి తగిన మెటీరియల్ పంపించమని అడిగింది. అందుకోసం అని చెప్పి ఏపీ క్యాబినెట్ తాజాగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తా ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టి పాస్ చేయబోతున్నారు. అది ఈ నెల 28వ తేదీన జరగబోతోంది. ఎందుకు కేంద్రం ఇట్లా అడిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే, యాక్చువల్గా దేశంలో ఏ రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా పార్లమెంటు ఎటువంటి చట్టబద్ధత కల్పించాల ఇప్పటి వరకు కూడా. అసలు పార్లమెంటుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర రాజధానులతో సంబంధమే లేదు. రాష్ట్ర రాజధాని నిర్ణయించేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. అయితే అమరావతి అనేది ఒక ప్రత్యేకమైన కేసు. అమరావతికి ఈ రకంగా చట్టబద్ధత కల్పించండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటి నుంచో అడుగుతోంది. ఎందుకు అడుగుతోంది? దీనికి సంబంధించిన నేపథ్యం ఉంది, అందరికీ తెలుసు. గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 2019-24 మధ్యకాలంలో ఆయన అప్పటికే రాజధానిగా ప్రకటించినటువంటి అమరావతిని కాదని 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాడు. భవిష్యత్తులో ఇట్లాంటిది ఎప్పుడైనా జరగవచ్చు అనేటువంటి భయం ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ ఏర్పడింది. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి, ఒకటి కాదు. అదేంటంటే ఏ సంస్థ ఏ కంపెనీ అమరావతికి రాదు, ఎందుకంటే ఇది రాజధానిగా భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు కాబట్టి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళు జనరల్గా రాష్ట్ర రాజధానిలో వాళ్ళ ఆఫీస్ పెడతారు. అమరావతిలో పెట్టాలా లేదా? అందుకనే యాక్చువల్గా 2019లోనే ఆర్బీఐ పెట్టాల్సి ఉంది. అమరావతిలో వాళ్ళు పెట్టాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇది రాజధాని కాదు, లేకపోతే 3 రాజధానులు రాబోతున్నాయి అని చెప్పి ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టాడు కదా. సో ఈ రకమైన నష్టాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇదే రాజధాని అని చెప్పి ఒక గ్యారంటీ కావాలి. అసలు రాజధాని నిర్మాణానికి అప్పులు ఇవ్వాలన్నా కూడా గ్యారంటీ ఉండాలి. ఈ కారణాల చేత ఒక రకంగా ఒక చారిత్రక కారణాలు ఇవి. అందువల్ల ఒక ప్రత్యేకమైన పరిస్థితి అమరావతిది. అందువల్ల ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, మా రాష్ట్ర రాజధాని ఇది అని చెప్పి ప్రకటిస్తూ మీరు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించండి అని. దాంతో కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే, ఇటువంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు కాబట్టి మా అంతటా మేముగా ఒక రాష్ట్ర రాజధాని ఇది అని చెప్పి ప్రకటించటం ఇప్పుడున్న రాజ్యాంగ పరిధుల్లో సాధ్యం కాదు. అందువల్ల మీరు అడిగితే అంటే మీ అభ్యర్థన మేరకు మేము ప్రకటిస్తాం. దానికి అర్థం ఏంటి? మీరు అధికారికంగా ఒక అభ్యర్థనని మాకు పంపించాలి. కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రాతిపదిక ఉండాలి. మీరు ఆ ప్రాతిపదికను పంపించండి అని చెప్పి అడిగారు. అయితే ఆ ప్రాతిపదిక కరెక్ట్గా ఏమిటి అనేది ఏపీ ప్రభుత్వానికి కూడా అర్థం కాలేదట వీళ్ళ కూటమి ప్రభుత్వానికి. ఒకటేమో అసలు ఎప్పటి నుంచి ప్రకటించాలి, 2014 నుంచి ప్రకటించాలా, లేకపోతే 2015లో ఎప్పుడో ప్రకటించారు కదా అమరావతి రాజధాని అని, అప్పటి నుంచి ప్రకటించాలా, లేకపోతే 2024 నుంచి ప్రకటించాలా? ఈ చర్చోపచర్చలన్నీ చాలా కాలం పాటు జరిగినాయి. చివరికి కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 10 ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధాని అని చెప్పి చట్టంలో ఉంది ఆల్రెడీ, విభజన చట్టంలో. అందువల్ల 2024 నుంచి అమరావతి రాజధాని అంటే 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధాని, ఆ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి చట్టం చేయండి అని అడిగారు. అయితే దీనికి సంబంధించి మీరు అధికారికంగా ఒక తీర్మానం పంపించండి అని చెప్పి కేంద్రం అడిగింది. ఆ ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి ఒకరోజు అందులో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఒక తీర్మానాన్ని ఆమోదించబోతున్నారు. ఈ ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి చట్టబద్ధత కల్పిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? భవిష్యత్తులో ఎవ్వరూ కూడా మళ్ళీ రాజధానిని మార్చేటువంటి అవకాశం ఉండదు. ఒకే ఒక అవకాశం ఉంది, అదేంటంటే మళ్ళీ పార్లమెంట్లోనే ఒక బిల్లును ప్రవేశపెట్టి రాష్ట్ర రాజధానిని మార్చాల్సి ఉంటుంది. అలా చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి రాజకీయ పార్టీకి కేంద్రంలో అంత బలం ఉండాలి. లేకపోతే ఏపీలో ఎన్నికైనటువంటి ఒక రాజకీయ పార్టీ అండతో మాత్రమే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడాలి. అప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి మళ్ళీ మార్చవచ్చు. కానీ అది జరగడం చాలా కష్టం. ఆ రకంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా భవిష్యత్తులో కదిలించడానికి వీలు కాదు.
అసాధ్యం కాదు. కానీ గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లు ప్రవేశపెట్టి ఒకటి కాదు 2 రాజధానులు, అమరావతి రాజధాని కాదు మరొకటి రాజధాని అని ప్రకటించడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఇప్పుడు పార్లమెంటు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే ఇక రాజధాని అనే అంశానికి ఒక ముగింపు వచ్చినట్లు.